Number 5. It is more blessed to give than to receive. 5వ వచనం ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. I sometimes wonder whether we should put that up in front. ఒకసారి మనం ఇంకా దాన్ని ముందు పెట్టాలని నేను అనుకుంటాను. It's more blessed to give than to receive. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. Because a lot of people, that's, Acts 20 verse 35. In this church, we have never taken an offering for 30 years. ఇది అపోస్తల కార్యములు 20:35 వచనంలో ఉంటుంది. అనేక మంది ఏమనుకుంటారంటే 35 సంవత్సరాలుగా ఈ సంఘంలో కానుకలు పట్టడం అనేది మనం చేయలేదు. No preacher in this church or in any of our churches is supported by the offerings of our churches. ఈ సంఘంలో కానీ మన ఇతర సంఘాల్లో కానీ ఏ బోధకుడు కూడా సంఘంలో వచ్చే కానుకల ద్వారా పోషించబడట్లేదు. Everyone trusts God for their need or works and earns their own living like the Apostle Paul. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలను గురించి దేవుని యందు నమ్మకించటం లేక పౌలు వలె వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ పని చేసుకోవటం. And we preached against tithing because we say tithing is old covenant. మనం దశమ భాగానికి వ్యతిరేకంగా బోధించాము, ఎందుకంటే అది పాత నిబంధనకు సంబంధించింది కాబట్టి. Never preached in the New Testament. We believe in the epistles. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా దశమ భాగం అనేది బోధించబడలేదు. మనము పత్రికల్లో వాటిలో చూసినట్లయితే We're not old covenant Christians. But we have preached giving. మనం పాత నిబంధన క్రైస్తవులం కాదు, కానీ ఇవ్వటం గురించి మనం బోధించాం. Which actually is more difficult than tithing. నిజానికి దశమ భాగం కంటే ఇవ్వటం అనేది ఎంతో కష్టమైనది అది. I'll prove that to you. Supposing God says, choose one of these two. All of you choose one of these two. నేను ఎలానో మీకు వివరిస్తాను. ఉదాహరణకి దేవుడు ఈ విధంగా చెప్పాడు అనుకోండి, ఈ రెండిట్లో మీరందరూ కూడా ఒకటి ఎంచుకోండి అని చెప్తే, give me 10% of your income every month and I'll be happy with you. ప్రతి నెల మీ ఆదాయంలో 10% నాకు ఇవ్వండి, నేను సంతోషంగా ఉంటాను అని చెప్పారు అనుకోండి. Or give me your eyes every day that you never look at or read anything that displeases me. లేక ప్రతిరోజు మీ కళ్ళు నాకు ఇవ్వండి, మీరు చూసేది కానీ చదివేది కానీ నాకు సంతోషంగా లేనిది ఏది చేయకూడదు. Give me your tongue every day that you never speak a word that displeases me to your husband or wife or neighbor any day. మీ నాలుక ప్రతిరోజు నాకు ఇవ్వండి, మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ పొరుగు వాళ్ళతో కానీ నాకు సంతోషంగా లేని మాట ఏది మాట్లాడకూడదు. Give me your hands that you never do any sin with your hands. ఈ రోజు నుంచి కూడా మీ చేత్తో ఏ పాపము చేయకూడదు, మీ చేతులు నాకు ఇవ్వండి. From this day onwards you never do anything wrong. That your feet, give me your feet that you never go anywhere where I don't want you to go. మీ చేత్తో ఏ పాపము చేయకూడదు, మీ కాళ్ళు నాకు ఇవ్వండి, నేను వెళ్ళొద్దు అన్న ప్రదేశానికి మీరు వెళ్ళకూడదు. Give me your passions that you don't have any passions which are outside of devotion to me. మీ తృష్ణ, మీ ఆశయాలన్నీ నాకు ఇవ్వండి, దేవుని చిత్తానికి వెలుపల మీకేవి అలాంటివి కలిగి ఉండకూడదు. And you'll say, Lord, here's your 10%, just leave me alone. అప్పుడు మీరేమంటారంటే, ప్రభువా మీ 10% మీరు తీసుకోండి, నన్ను విడిచిపెట్టండి. It's far easier. నిజానికి అది ఎంతో సులభం. It's far easier to tithe దశమ భాగం ఇవ్వటం ఎంతో సులభం than to give what Jesus asks us to give. యేసుక్రీస్తు ప్రభు అడిగేది ఇవ్వటం ఎంతో కష్టము. I beseech you, brethren, by the mercies of God, Romans 12:1, present your bodies. రోమా 12:1 మనం చూసినట్లుగా మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుకొనుడి. Your eyes, your hands. మీ కళ్ళు, మీ చేతులు. Give everything to God. సమస్తము దేవునికి అర్పించండి. And when you have given your body to God, నీ దేహాన్ని నీవు దేవునికి ఇచ్చిన తర్వాత, which is the most precious thing, other little things like our time, అదెంతో ప్రశస్తమైంది. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలు, మన సమయం, our money, you say, Lord, it's yours. మన డబ్బు, ప్రభువా ఇవన్నీ నీవే, Tell me how to use it. God won't say give it all away వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పు అన్నప్పుడు అవన్నీ నాకు ఇచ్చేయని దేవుడు చెప్పడు. and live on the streets. No, he never said that to me for 46 years. వెళ్ళి వీధుల్లో నివసించనేం చెప్పడు. 46 సంవత్సరాలుగా ప్రభు నాకు అదేం చెప్పలేదు. He takes care of us. ఆయన మన గురించి పట్టించుకుంటాడు. But I'm not possessive. కానీ వాటిని నేను కలిగి ఉండను. I don't want to be calculating. నేనేదో లెక్క పెట్టుకునే వాళ్ళలాగా ఉండను. Okay, let me give you an English class now. We finished physics. Come to English now. ఇప్పుడు ఫిజిక్స్ అయిపోయింది, ఇంగ్లీష్ క్లాస్ చెప్తాను. How many of you can spell the word? A lot of people look miserable. Can you all spell it? That's an easy word. మీలో ఎంతమంది మిజరబుల్ అనే దానికి స్పెల్లింగ్ చెప్పగలరు? చాలా మంది మనకు అలా కనపడుతుంటారు. ఇది సులభమైన మాటే. Not like some of these difficult English words. Miserable. ఏదో కష్టమైన ఇంగ్లీష్ మాట కాదు, మిజరబుల్. Okay, all the smart people, tell me the first 5 letters in miserable. కాబట్టి బాగా తెలివితేటలు కలిగిన వాళ్ళు మీరు అందరూ చెప్పండి. మిజరబుల్ లో మొట్టమొదటి 5 లెటర్స్ మీరు చెప్పండి. What's it? Got it? ఏంటది? తెలిసిందా మీకు? Okay, now question. Why are you so miserable? ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు అంత దౌర్భాగ్యంగా మిజరబుల్ గా ఉన్నారు? Got the answer. It's an English class, by the way.
మీకు జవాబు వచ్చింది. ఇది ఒక ఇంగ్లీష్ పాఠం ఇది. Are you a miser? All misers are miserable. మీరు మైజర్ అంటే పిసినారులుగా ఉన్నారా? పిసినారులందరూ కూడా దౌర్భాగ్యంగా ఉంటారు. It's true. నిజం. We need to recognize that. దాన్ని మనం గ్రహించాలి. Grumpy. Misers are usually long-faced. ఎంతో నిరుత్సాహంగా ఉంటారు. ఏదో ముఖం దిగాలుగా పెట్టుకొని ఉంటారు. They always think of what they can get. వాళ్ళకి ఎప్పుడు కూడా నాకేం వస్తుందనే చూస్తారు. They come to the church even and they think of what they can get. వాళ్ళు సంఘానికి వచ్చి కూడా నేనేం పొందుకోగలననే చూస్తారు. They think there are other people poorer than me, other people who are more needy than me. What can I get? నాకన్నా పేదవాళ్ళు ఉన్నారు అని వాళ్ళ గురించి పట్టించుకోరు, కానీ నాకేం వస్తుందనే చూస్తారు. Somebody gives me a gift. Oh, wonderful. ఎవరైనా వారికి బహుమతి ఇచ్చినప్పుడు ఆహా ఎంత ఎంత అద్భుతంగా ఉందనుకుంటారు. It may be far more than I need. But let me keep it. నా అవసరానికంటే కూడా ఎంతో పెద్దదై ఉండొచ్చు, అయినా నేనే ఉంచుకుంటాను. That's why you are miserable, right? అందుకే మీరు మిజరబుల్ గా అంటే దౌర్భాగ్యంగా ఉన్నారు. We got our English lesson right this morning. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ పాఠం అయిపోయింది. Misers are miserable. పిసినారులు దౌర్భాగ్యంగా ఉంటారు. Okay. It's more blessed. What's the opposite of being miserable? Blessed by God. Happy. కాబట్టి దౌర్భాగ్యంగా ఉండడానికి వ్యతిరేకమైంది ఏంటి? దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందటం, సంతోషంగా ఆనందంగా ఉంటాం. Blessed means happy. ఆశీర్వదించబడటం అంటే సంతోషంగా ఉంటాం. You can be happier if you learn to give to God. మీరు దేవునికి ఇవ్వటం నేర్చుకున్నట్లయితే మీరు సంతోషంగా ఉంటారు. Give your life, your time, your body, మీ జీవితాన్ని, మీ సమయాన్ని, మీ శరీరాన్ని ఇవ్వండి దేవునికి. your energy. మీ శక్తిని ఇవ్వండి. Primarily. Your money, give to the poor. ప్రాముఖ్యంగా దేవునికి ఇవ్వాలి. మీ డబ్బులు అయితే పేదవాళ్ళకి ఇవ్వండి. Give to those in need. We never ask in this church for anything అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఈ సంఘంలో మాకు ఇవ్వమని మేము ఎప్పుడు అడగలేదు. because we don't trust you. We trust God, ఎందుకంటే మేము నమ్మేది మిమ్మల్ని కాదు, దేవుని నమ్ముతున్నాం. who's more reliable, and as we honor him, we know he honors us. In 30 years we have never been in need. ఆయన ఎంతో నమ్మదగిన వాడు. ఆయన మనం గణపరిచినట్లయితే దేవుడు మనల్ని గణపరుస్తాడు. 30 సంవత్సరాలుగా మేము ఎప్పుడు అవసరంలో లేము.